విసిరిన సవాల్ను స్వీకరించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎందుకు వెనకాడుతున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ భర్తీలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన ఆయన తప్పు లేనప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. దీనికి రెండింటికి సిబిఐ ఎంక్వైరీ వేద్దామన్నారు. ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ మేము చేశామని మీరు ఆరోపిస్తున్నటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ మీద గాని దాని మీద కూడా, అలాగే మెగా డిఎస్సీ పేరు మీద జరిగినటువంటి అన్యాయాల అక్రమాల గురించి, స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాల గురించి సిబిఐ ఎంక్వైరీ వేయండి ఛాలెంజ్ అని చెప్తే బాబు కొడుకులు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు నోరు విప్పటం లేదు? ఇప్పటికైనా ఏమైనా విప్పుతారా? తండ్రి తనయులు, బాబు కొడుకులు విప్పి ధైర్యంగా ముందుకు రండి, అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. లేకపోతే నేను చెప్తున్నా 100కి 100 రూపాయలు డిఎస్సి ఎగ్జామ్స్ లో నీకు కావలసిన వాళ్ళకి వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించుకున్న మాట 100కి 100 రూపాయలు వాస్తవం. నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే చర్చకు వస్తా అంటాడు ఆయన. ఏంటి చర్చలు అయ్యేదా? సిబిఐ ఎంక్వైరీ చేద్దాం రండి ముందుకి అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దానికి మాత్రం సమాధానం చెప్పకుండా పారిపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఆ పారిపోవడంలోనే అర్థమైంది డిఎస్సిలో మోసాలు చేశారు, డిఎస్సిలో అక్రమంగా కొంతమందికి ఉద్యోగాలు నారా లోకేష్ గారు ఇప్పించారనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం వారు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రాకపోవటం.